నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనే వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీమతి కుంటా జ్యోతి గారు, శ్రీ కుంటా ఆనందరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తుందండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీమతి కుంటా జ్యోతి గారి, శ్రీ కుంటా ఆనందరెడ్డి గారి కూతురు చిరంజీవి జాహ్నవి గారి, అలాగే శ్రీ వరుణ్ రెడ్డి గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి జాహ్నవి గారికి, శ్రీ వరుణ్ రెడ్డి గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ. శ్రీమతి జాహ్నవి గారు, శ్రీ వరుణ్ రెడ్డి గారు, అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీకు మరో వసంతం మీ దాంపత్య జీవితం సుఖశాంతులు సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చరణ మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అందులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలు కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మీకు శ్రీమతి జ్యోతి గారికి, శ్రీ ఆనందరెడ్డి గారికి, చిరంజీవి స్నిగ్ధ గారు, అలాగే శ్రీమతి జాహ్నవి గారికి, అలాగే శ్రీ వరుణ్ రెడ్డి గారికి, శ్రీమతి వెల్పూరు ఉమా గారికి, శ్రీ సంజీవ్ రెడ్డి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడీ తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి ఉమా గారికి, శ్రీమతి జాహ్నవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు శిల్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు శిల్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి కుంటా జ్యోతి గారు, శ్రీ కుంటా ఆనందరెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. మేడం ఉంటే మేడం చూపి.